రాంగ్ రూట్ లో అతివేగంగా దూసుకొచ్చిన ఇసుక టిప్పర్ 6 ప్రాణాలు బలి తీసుకుంది. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన దగ్గర ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులు ముత్తుకూరు వాసులుగా గుర్తించారు. ఆత్మకూరులోని ఆసుపత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు ముత్తుకూరు నుంచి కారులో బయలుదేరారు. అప్పారావుపాలెం రీచ్ నుంచి ఇసుక లోడ్తో వస్తున్న టిప్పర్ సంగం మండలం పెరమన దగ్గర కారును ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుచ్చయింది. మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. టిప్పర్ కింద ఇరుక్కున్న కారును క్రేన్ల సాయంతో బయటకు తీసి కారులోని మృతదేహాలను బయటకు తీశారు పోలీసులు. మృతదేహాలు కూడా ఛిద్రమయ్యాయి. ఈ ప్రమాదంపై మరింత సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. మృతదేహాలను ఒక్కొక్కటిగా కారులోంచి బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై మొత్తం ఆ ఇసుక టిప్పర్ ఢీకొని ఆ కారులో ఉన్న 6 స్పాట్లో మృతి చెందారు. నెల్లూరులోని ఆ ముత్తుకూరు సెంటర్, గుర్రాలమడుగు సెంటర్కు చెందిన ఓ కుటుంబం ఆత్మకూరు హాస్పిటల్లో ఉన్న బంధువులను పరామర్శించేందుకు ఆత్మకూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో అప్పారావుపాలెం నుంచి వస్తున్న ఆ టిప్పర్ ఒకసారిగా కారుని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు టిప్పర్ కిందికి దూసుకెళ్ళినటువంటి పరిస్థితి. అయితే దీంట్లో మొత్తం 6 మంది నుజ్జుగా అయిపోయారు. 6 మంది స్పాట్లో చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే లారీ కింద ఇరుక్కుపోయిన కారుని తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. మొత్తం 6 మృతదేహాలను ఒక్కొక్కటికి బయటికి తీస్తున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. అయితే బాడీ మొత్తం నుజ్జుగా అయిపోయాయి. వేగంగా వచ్చి ఆ టిప్పర్ ఢీకొట్టడంతో కారులో ఉన్న ఆ ఫ్రంట్ సీట్లో ఉన్న ఇద్దరితో పాటు బ్యాక్ సీట్లో ఉన్న మొత్తం 4 ఆ నుజ్జుగా అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా గుర్రాలమడుగు సెంటర్కి చెందిన ఎవరైతే రాధ, శ్రీనివాసులు, అలాగే సారమ్మ, వెంగయ్య, అలాగే లక్ష్మి, సో వీళ్ళందరూ కూడా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న కుటుంబ సభ్యులు బంధువులని పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అయితే అప్పారావుపాలెం ఇసుక రీచ్ నుంచి పెద్ద ఎత్తున రోజు అనుమతులు లేకుండా ఇసుక టిప్పర్లు వస్తున్న క్రమంలో ఇవాళ రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ ఒకసారిగా ఆ కారుని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 స్పాట్లో మృతి చెందారు. మరొకరు ఇప్పటివరకు 6 ప్రాథమికంగా చనిపోయినట్టు మనకి సమాచారం అవుతుంది. మృతదేహాలను ఆత్మకూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు 1-2 గంటల పాటు ఆ నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ స్తంభించింది. మృతదేహాలని బయటికి తీయడానికి కూడా దాదాపు పోలీసులకి గంటల కొద్దీ సమయం అవసరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సంఘం నుంచి రాంగ్ రూట్ లో అతి వేగంగా దూసుకొచ్చిన ఇసుక టిప్పర్ 6 ప్రాణాలు బలి తీసుకుంది. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన దగ్గర ఈ ఘోరం చోటు చేసుకుంది. మృతులు ముత్తుకూరు వాసులుగా గుర్తించారు. ఆత్మకూరులోని ఆసుపత్రిలో ఉన్న బంధువులను పరామర్శించేందుకు ముత్తుకూరు నుంచి కారులో బయలుదేరారు. అప్పారావుపాలెం రీచ్ నుంచి ఇసుక లోడుతో వస్తున్న టిప్పర్ సంగం మండలం పెరమన దగ్గర కారును బలంగా ఢీకొట్టింది. కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుచ్చైపోయింది. మృతదేహాలు కారులోని ఇరుక్కుపోయాయి. టిప్పర్ కింద ఇరుక్కున్న కారును క్రెయిన్ల సాయంతో బయటకు తీసి కారులోని మృతదేహాలను బయటకు తీశారు పోలీసులు. మృతదేహాలు కూడా ఛిద్రమైపోయాయి. పక్కన